3-4 5:3-4. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన ఎడల అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధం ఆడితివని వారితో చెప్పెను. మౌన్నతుడా, పరిశుద్ధుడా ప్రభువా, మీ సన్నిధికి రాగలడానికి ఇచ్చిన బట్టి కృతజ్ఞతలు. గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడవు. అవును తండ్రి, మా రక్షణకు ఆధారపుత్రుడవు నీవే. అయా తండ్రి నాయన, అయా మీ సన్నిధిలో రాగలడానికి ఎంతో గొప్ప ధన్యత ప్రభువా. అయా ధన్యతను ఇది నాన్న మీరు మాకు ఇచ్చారు, మీకే కృతజ్ఞతలు ప్రభువా. అయా మీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా, అయా నేనైతే అర్హుడను కాదు. అయా ప్రభువా, మీరే సహాయం దయచేయండి, ఒక బుర్రగా వాడుకొనండి. అయా మీరు ఎలాగో మాకు వాక్యాన్ని అర్థం చేయించాలనుకుంటున్నారో ఆ విధంగా మేము అర్థం చేసుకునేలాగా మాకు శక్తిని దయచేయండి. అయా ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవ, అయా మీ గురించి మేము ధ్యానం చేస్తూ ఉండగా మీరే సహాయంను కనికరంను దయచేయండి. సమస్త విషయాల్లో మీరే మహిమ ఘనత పొందమని అయా ఈ దినాన అయా తండ్రి నాయన మా అవసరతలు సమస్తం ఎరిగిన దేవుడవు. అయా ఒక్కొక్క హృదయాలను అయా తేటగా మీరు తెలిసి ఉన్నారు ప్రభువా. అయా తండ్రి మా హృదయపు అయా ఆకర్లను అయా తండ్రి నాయన మా ఆత్మీయ విషయంలో మేము ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో ప్రభువా మాకు కనపరిచి మీకు ఇష్టమైన రీతిగా మేము జీవించలాగున మీరే మాకు శక్తిని దయచేయగలరని నా ప్రభు త్వరగా యేసుక్రీస్తు నామం పేట అతి వినయంగా బతిమాలు పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ బైబిల్ స్టడీ లాగానే చేద్దాము, రెగ్యులర్ గా ఇంతకుముందు మనం చేస్తున్నాం కదా. మన ఒకసారి రెగ్యులర్ ఫార్మాట్ ఏంటిదంటే పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం చేస్తున్నాం, సిరీస్ లాగా చేస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవుని గురించి దాన్ని స్టడీ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్ ని న్యూమటాలజీ అంటారని కూడా చూసుకున్నాం. న్యూమా అంటే హోలీ స్పిరిట్ గాడ్ గ్రీక్ లో, హోలీ స్పిరిట్ గాడ్ ని హీబ్రూలో రువక్ హక్దోష్ అని అంటారని కూడా చూసుకున్నాం ఇంతకు ముందు దాంట్లో దేవుడు ఉన్నాడు అన్న దాని గురించి వాక్యంలో ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని చూసుకున్నాము. తర్వాత పరిశుద్ధాత్మ దేవునికి అనేక రకములైన పేర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఇన్ రిలేషన్ టు ద ఫాదర్, తండ్రి అయిన దేవుణ్ణి రిలేషన్ తో పరిశుద్ధాత్మ దేవుని ఎలా పిలిచేవాళ్ళు పరిశుద్ధ గ్రంథంలోనే. అలాగే ఇన్ రిలేషన్ టు ది గాడ్ ద సన్, జీసస్ క్రైస్ట్ రిలేషన్ లో పరిశుద్ధాత్మ దేవుని ఎలా పిలిచేవాళ్ళు అవన్నీ. అలాగే కంఫర్టర్ అని కూడా ఒక పేరు ఉంది, సమాధానకర్త అని పరిశుద్ధాత్మ దేవునికి పేరు ఉంది. ఆ రిలేషన్ లో అవి కూడా చాలా వర్సెస్ చూసుకున్నాం మనము. ఇంకా ఇంతకు ముందు సెషన్స్ లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క యాట్రిబ్యూట్స్ ఏంటివి, ఆయన క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి, ఆయన అవన్నీ చూసుకున్నాం. మెయిన్ గా పర్సనాలిటీస్, హీఈస్ అ పర్సన్, హీఈస్ అ పర్సన్ అని చూసుకున్నాం. హీఈస్ ఎ గాడ్ బట్ అట్ ద సేమ్ టైం పర్సన్ చూసుకున్నాం. ట్రినిటీ గురించి కాన్సెప్ట్స్ కొన్ని బ్రీఫ్ గా చూసుకున్నాం. వాట్ ఈస్ ట్రినిటీ, ట్రినిటీ అంటే ఎలా అర్థం చేసుకోవాలి మనము, వన్ గాడ్ 3 పర్సన్స్ గురించి మనం చూసుకున్నాం ఇంతకు ముందు. అలాగే అట్రిబ్యూట్స్ లో గుర్తున్నాయమ్మా ఎవరికన్నా, ఏమేమి అట్రిబ్యూట్స్ చూసుకున్నాం మనం పరిశుద్ధాత్మ దేవుని క్యారెక్టరిస్టిక్స్ ఏమేమి చూసుకున్నామా లాస్ట్ టైం? పర్సన్ అట్రిబ్యూట్స్ చూసుకున్నాం. మీకు గుర్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు హీ హాజ్ ఇంటలెక్ట్ అని చూసుకున్నాం. హీ గైడ్స్ ఎవ్రీవన్, మన ప్రతి ఒక్కరిని కూడా మనం ఎలాగో దేవునిలో మనం ఎదగాలి అన్నది ప్రతి ఒక్కరిని గైడ్ చేసేది పరిశుద్ధాత్మ దేవుడే. ఇన్ఫాక్ట్ మనం దేవుని దగ్గరికి వస్తున్నామంటే కూడా ఇట్స్ ద వర్క్ ఆఫ్ హోలీ స్పిరిట్, ఆయన కార్యమే అది. మనం దేవుని సన్నిధిలోకి రావడానికి కూడా ఆయన బలపరిస్తే తప్ప మనం రాలేమని వాక్యం ద్వారానే చూసుకున్నాం మనం అవి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు గ్రీవ్స్, మనము పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు
దేవుని చిత్త ప్రకారము మనం నడుచుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు అని వాక్యంలో నుంచి చూసుకున్నాం మనం. సో హీ హాజ్ ఎమోషన్స్. పరిశుద్ధాత్మ దేవునికి హీ హాజ్ ఎమోషన్స్. హీ విల్ గ్రీఫ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎమోషన్స్ అని చూసుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి. హీ హాజ్ అ విల్, అది కూడా చూసుకున్నాము. ఇంకా పర్సన్ అట్రిబ్యూట్స్ చాలా ఉన్నాయి. మీరందరూ మీ బైబిల్ స్టడీస్ లో, పర్సనల్ స్టడీస్ లో ఐ వుడ్ ఎంకరేజ్ ఎవ్రీవన్ టు రీడ్. ఈ దినాన్ని నుంచి we will start divine attributes of Holy Spirit God. Holy Spirit God is a God అన్నది వాక్యంలో ఎక్కడెక్కడ ఉన్నది అన్నది ఈ దినం చూసుకుంటాము. బిఫోర్ ఐ గో దేర్, ఒక్కసారి క్విక్ గా పేర్లు చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి గురించి మనము అనేక పేర్లు ఉన్నాయి వాక్యంలో అని చూసుకున్నప్పుడు మెయిన్ గా వన్స్ అగైన్ రూహ్ హకుదోష్. కొన్ని చోట్ల రూహ్ అన్నది స్పిరిట్ అన్నమాట హీబ్రూలో. రూహ్ అన్న దానికి ట్రాన్స్లేషన్స్ లో, కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో కానీ, తెలుగు ట్రాన్స్లేషన్స్ లో కానీ ఆయన ఊపిరి అని కూడా ట్రాన్స్లేట్ చేయబడింది. నేను చూపిస్తాను వాక్యంలో ఒక చోట. బట్ యాక్చువల్ హీబ్రూ ట్రాన్స్లేషన్ లో అయితే ఇట్స్ అబౌట్ హోలీ స్పిరిట్ గాడ్. అది కూడా ఒక వర్స్ చూపిస్తాను. ట్రాన్స్లేషన్స్ లో ఎలా ట్రాన్స్లేట్ అయ్యాయి కొన్ని అని అది కూడా చూస్తాము. టైటిల్స్ లో జస్ట్ ఒక 3 వర్సెస్ చూసుకొని విల్ ప్రొసీడ్. ఒకసారి జెనిసిస్ చాప్టర్ 1 వర్స్ 2, ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనం. ఎవరు ఫస్ట్ తీస్తే వాళ్ళు చదవండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ నుండి. సో ఈవెన్ ఇన్ ద క్రియేషన్, దేవుడు ఈ సృష్టినంతటిని క్రియేట్ చేసిన సందర్భంలో ట్రినిటీ ముగ్గురు పార్టిసిపేట్ అయి ఉన్నారు. ది 3 ఆర్ ద క్రియేటర్ అని కూడా చూసుకున్నాం మనం, ఇంతకు ముందు చూసుకున్నాము. మొత్తం క్రియేషన్ అంతా, సృష్టినంతా సృష్టించే సందర్భంలో ముగ్గురు కూడా ఉన్నారు అక్కడ. అది క్లియర్ గా చూసుకున్నాము. తర్వాత ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. ఇది ఇన్ రిలేషన్ టు ద ఫాదర్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అని ఉంది కదా అక్కడ. ఇన్ రిలేషన్ టు ద ఫాదర్, ఇన్ రిలేషన్ టు ద సన్. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 8:9. దేవుని మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. నౌ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ అని ఉంది అక్కడ, క్రీస్తు ఆత్మ. సో ఇట్స్ వన్ ఆఫ్ ద టైటిల్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అని జెనిసిస్ 1:2 ఉంది, ఆది కాండము 1:2 ఉంది. ఇక్కడ క్రీస్తు ఆత్మ అని, స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ అని ఉంటది ఇంగ్లీష్ లో అయితే. సో ఇట్స్ వన్ ఆఫ్ ద టైటిల్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. కుమారుని విషయాన్ని చూసుకుంటే ఇన్ రిలేషన్ టు గాడ్ ద సన్ చూసుకుంటే కనుక టైటిల్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్ ఏంటిదంటే స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్. నౌ ఇఫ్ ఎనీ మ్యాన్ హ్యావ్ నాట్ స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్, దాని అర్థం ఏంటిది మనం చూసుకున్నాం. ఎప్పుడైతే మనం రక్షణ పొందుతామో మనం సీల్ వేయబడతాం. సంచకరు అని కూడా ఇంతకు ముందు చూసుకున్నాం ఒకసారి. మనము ఈజ్ అ డిపాజిట్ గ్యారంటీడ్ ఫర్ us. వీఆర్ సీల్డ్ విత్ హోలీ స్పిరిట్ గాడ్. మనం సీల్ వేయబడతాం, ముద్ర వేయబడిన వారం అయి ఉంటాం. అంటే మనలో వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. సో వీఆర్ ద టెంపుల్, అవర్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అని కూడా ఉంటుంది రోమన్స్ లోనే చూసుకుంటే. సో అక్కడ స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ అని రాయబడింది. అందుకనే ఇఫ్ ఎనీ మ్యాన్ హ్యావ్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్, అంటే నాలో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నేను క్రీస్తు వాడను కాదు. సో ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ అని ఉంటుంది అందుకని. సో దట్స్ ఇన్ రిలేషన్ టు ద సన్. సో కంఫర్టర్ అని కూడా రాయబడి ఉంది అని ఇంతకు ముందు చూసుకుంటాం. ఒకసారి యోహాను రాసిన పత్రిక 14వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును,
మీ యొద్ద ఎల్లప్పుడూ నున్నటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. అలాగే 26వ వచనం కూడా చదువు ప్రియదర్శిని. ఆదరణకర్త అనగా తండ్రి నా నామంన పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. ఆదరణకర్త ఆయన వన్ ఆఫ్ ద డ్యూటీస్, అది కూడా చూసుకుంటాం డీటెయిల్ గా. వన్ ఆఫ్ ద డ్యూటీస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్, ఆయన ఆదరణకర్త. ఆయన మనలో ఉన్నప్పుడు, మనల్ని గైడ్ చేస్తున్నప్పుడు విల్ ఆల్వేస్ డైరెక్ట్ టు జీసస్ క్రైస్ట్. ఆయన ఇదిగో క్రీస్తు ఈ విషయాలు చెప్పినాడు, క్రీస్తు ఇలాగూ జీవించినాడు, ఇలాంటి మాదిరికరమైన జీవితం జీవించాడు, మనము క్రీస్తు స్వారూప్యంలోకి మారబడాలి అన్నది నేర్పిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద డ్యూటీస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఈ భూమి మీద. సో అవి ఇన్ రిలేషన్ టు గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్. అలాగే ఆయన ఆదరణకర్త అని పేరు కూడా ఉన్నది, అది మెయిన్ గా చూసుకున్నాం. ఇంతకు ముందు చూసుకున్నదే. ఐ వాంటెడ్ టు క్విక్లీ రివైజ్, ఒకసారి రివైజ్ చేసుకొని అవన్నీ మళ్ళీ ఒకసారి ఈ డివైన్ అట్రిబ్యూట్స్ లో చూసుకుంటాం మళ్ళీ ఒకసారి. డివైన్ అట్రిబ్యూట్స్ అంటే గుర్తున్నాయా మీరు? అంటే మనం ఇంతకు ముందు పర్సన్ అట్రిబ్యూట్స్ చూసుకున్నాం. ఆయనకి ఇంటలెక్ట్ ఉంటది, ఆయన ప్రతి ఒక్కరిని గైడ్ చేస్తాడు, మన అందరి నాలెడ్జ్ సోర్స్ కూడా ఆయననే చూసుకున్నాము. ఆయనకి ఎమోషన్ ఉంటది అని చూసుకున్నాం, ఆయనకి విల్ ఉంటది, అవన్నీ చూసుకున్నాం కదా. దోస్ ఆర్ రెగ్యులర్ పర్సన్ అట్రిబ్యూట్స్, అవి ఆయనకు ఉన్నాయని చూసుకున్నాం. దట్ టు ప్రూవ్ దట్ హీఈస్ 100% పర్సన్. ఆయన ఏదో కొంతమంది ఊపిరి గాలి ఇలా వెళ్ళిపోతుంది చూడ, ఆ ఊపిరి అనుకుంటారు, కానీ హీఈస్ ఎ రియల్ పర్సన్. అవన్నీ మనం వర్సెస్ ప్రూవ్ చేయడానికి గ్రంథంలో నుంచి అనేక వర్సెస్ చూస్తున్నాం. ఆయన 100% గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు, దేవుడు అన్నదానికి ప్రూఫ్స్ ఏంటి వాక్య ప్రకారం? అది దినాన్న చూసుకున్నాం. చాలా ఉన్నాయి, ఒక్కొక్కటిగా మనం డీప్ గా చూసుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్కటిగా చూసుకున్నాం. దేవుడు అనడానికి సాక్ష్యం ఏంటి? మీరైనా చెప్పొచ్చు. వాట్ ఆర్ ద వాక్యంలో ఎలా రాయబడ్డాయి? దేవుడికి సపరేట్ గా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. దట్ వుడ్ డిఫైన్ దట్ గాడ్ ఈజ్ యూనిక్. మన అలాంటి వాడు కాదు దేవుడు. కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి. దట్ గాడ్ ఈజ్ యూనిక్ అండ్ గాడ్ ఈజ్ అలోన్ గాడ్. ఆయన తప్ప ఇంకా వేరొక దేవుడు లేడు అనడానికి కొన్ని క్వాలిటీస్ ని డిఫైన్ చేయబడి ఉన్నాయి వాక్యంలో. గుర్తున్నాయా ఏమన్నా క్వాలిటీస్ అబౌట్ గాడ్? వీటిని డివైన్ అట్రిబ్యూట్స్ అంటారు అనమాట. ఆమ్నీస్, 3 ఆమ్నీస్ అంటారు లాటిన్ లో. ఈజీగా ఉంటది గుర్తుపెట్టుకోవడానికి. ఫస్ట్ది ఆమ్నిపోటెంట్, ఆమ్నిప్రెజెన్స్, ఆమ్నిసెన్స్. ఆమ్ని అంటే లాటిన్ అండ్ గ్రీక్ ఇట్ ది సేమ్ థింగ్. ఆమ్ని అంటే ఆల్, అన్నిట్లోనూ అని అర్థం అనమాట. ఇన్ ఆల్ థింగ్స్, అన్ని విషయాలలో. పొటెంట్ అంటే పవర్ఫుల్. ఇన్ ఆల్ థింగ్స్ హీ ఈస్ పవర్ఫుల్. దెర్ ఈస్ నో అదర్ పర్సన్ హూ ఈస్ అబౌవ్ హిమ్. హీ ఈస్ ఆల్ పవర్ఫుల్. హీ ఈస్ eternally powerful. No one can match to his power. So he is all powerful, omnipotent antaru anamata. Omnipresence ante he is present everywhere. There is nothing that can escape him. Omnipresence antaru. Omniscience or omniscience antaru, omniscient antaru kontamandi. Omniscience ante, omni ante again inta mundu cheppanu kada, all knowing anamata omniscience. He knows everything. మన హృదయంలో నిగూఢమైనవి, మన ఆలోచనలు, తలంపులు, రహస్యమైనవి కూడా సమస్తమును తెలుసు దేవుడికి. సో 3 ఆమ్నీస్. ఆమ్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది. ఆమ్ని పొటెంట్ అంటే ఆల్ పవర్ఫుల్. ఆమ్ని ప్రెజెన్స్ అంటే హీస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్. హిస్ ఐస్ ఆర్ ఎవ్రీవేర్. ఆయన కన్ను దృష్టి ప్రతి ఒక్క విషయంలో ప్రతి చోట ఉంటుంది. అండ్ ఆమ్నిసెన్స్, he knows everything. There is nothing hidden in the eyes of God. So మన ఈ ప్రాసెస్ ఆఫ్ న్యూమటాలజీలో మనము పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం చదువుతున్న విషయంలో, పరిశుద్ధాత్మ దేవుడికి ఈ అట్రిబ్యూట్స్ అన్ని వాక్యంలో రాయబడి ఉన్నాయి అన్నది స్టడీ చేసుకుంటాం అన్నమాట. దేవునికి ఉన్నవి మనం చూసుకున్నాం ఇంతకు ముందు కూడా. పరిశుద్ధాత్మ దేవునికి కూడా ఇవన్నీ అట్రిబ్యూట్స్ ఉన్నాయి అని వాక్య ప్రకారంగా చూసుకుంటాం.
దట్ ఈస్ ద మైండ్ స్టడీ ఫర్ అవర్ బైబిల్ స్టడీ. సో ఒక్కసారి ఫస్ట్ ది ఆమ్నిపోటెంట్ చూసుకున్నాం. ఆమ్నిపోటెంట్ అంటే ఏమన్నా అనుకున్నాం, ఈజ్ ఆల్ పవర్ఫుల్. దట్ హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్ అండ్ హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ గాడ్ అని చూసుకుంటాము. ఒక్కసారి క్విక్ గా, ఇంతకు ముందు అపోస్తుల కార్యంలో 5, 3, 4 చదివాం కదా. ఫస్ట్ సెంచరీలో అందరూ ఎప్పుడైతే క్రీస్తుని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారో, ముఖ్యంగా ఎంతో పర్సిక్యూషన్ ఉన్నది, ఎంతో శ్రమలు నిన్నాయి. అప్పుడు అందరూ వాళ్ళ పొసెషన్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అమ్మేసి దేవుని పరిచర్యకు తీసుకొని వచ్చేవారు. అప్పుడు ఆ కంటెక్స్ట్ లో అననీయాస్ తన భార్య కొంత దాపెట్టుకుంటారు వాళ్ళు, కానీ చెప్పడం అయితే మేము అంతా అమ్మేసి తీసుకొని వచ్చామన్నట్టు చెప్తారు. అప్పుడు పేతురు మాట్లాడతాడు అపోస్తుల కార్యంలో 5, 3, 4లో. పేతురు ఆయనతో ఎందుకు ఇలా మోసం చేశామని మాట్లాడుతున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ సత్యం చెప్తాడు అక్కడ. ఒకసారి మళ్ళీ చదువుదాము, అపోస్తల కార్యంలో 5, 3 చదువుదాం ఫస్ట్ ఎవరైనా. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేమించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషుల కాదు దేవునితోనే అబద్ధం ఆడుచున్నావు అని కూడా ఉంటది కదా కింద. నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతువని వానితో చెప్పాను. ఇంగ్లీష్ లో చాలా బాగుంటది. తెలుగులో పైననేమో పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అని ఉంటది. తెలుగు కింద 4వ వచనంలో పరిశుద్ధాత్మతోనే అబద్ధం ఆడుచుంటివి అని ఉంటది కదా కింద. ఇంగ్లీష్ లో 2 కోరిలేషన్ ఉంటది అనమాట. ఇంగ్లీష్ లో అయితే అననియాస్, వై హ్యాస్ సేటన్ ఫిల్డ్ యువర్ హార్ట్ టు లైట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవునికి అబద్ధం ఆడుచున్నావు అని ఉంటది 3వ వచనంలో ఇంగ్లీష్ లో అయితే. 4వ వచనంలో వై హ్యావ్ యూ కన్సీవ్డ్ దిస్ థింగ్ ఇన్ యువర్ హార్ట్, యూ హ్యావ్ నాట్ లైట్ టు మెన్ బట్ టు గాడ్. ఇక్కడ గాడ్ అన్నది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు రెఫరెన్స్. ఎందుకంటే 3వ వచనంలో కంటెక్స్ట్ చూసుకుంటే కన్నా పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు అబద్ధం ఆడినావు అని ఉంటది. అదే ఇంగ్లీష్ లో అయితే క్లియర్ గా ఉంటుంది. 3వ అధ్యాయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుని నువ్వు అబద్ధం ఆడినావు అని ఉంటది. నువ్వు మనుషులను కాదు కానీ దేవుని దగ్గర నువ్వు అబద్ధం ఆడినావు. సో అక్కడ కోరిలేషన్ చూసుకుంటే కన్నా పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్తున్నాడు అక్కడ. నువ్వు అబద్ధం ఆడింది దేవునితో. దేవుడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు అబద్ధం ఆడినావు. పరిశుద్ధాత్మ దేవుని గురించే స్పెసిఫిక్ గా పేతురు ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి శరీరము పరిశుద్ధాత్మ దేవునికి ఆలమై ఉన్నది. మనందరిలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నివసిస్తున్నాడు. ఎలా తెలుస్తుంది అంటే మీరు 2వ అధ్యాయంకి పోవాలి. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితంలో దిగుతాడు. మొత్తం పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మధ్యలోకి వచ్చి వారిలో నివసిస్తాడు. అదంతా చాలా బాగుంటది. మేము అదే చూసుకుంటున్నాం అనమాట. మా చర్చ్ బైబిల్ స్టడీలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14లో చూసుకుంటాను. సో అది ఇట్స్ అక్కడ క్లియర్ గా ఇండికేషన్ ఉంది దట్ హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ గాడ్. సో మనం అబద్ధం చెప్తున్నది పరిశుద్ధాత్మ దేవునితో, స్పెసిఫికలీ డైరెక్ట్ పర్సన్ ఎందుకంటే మనలో ఉంటాడు, మన శరీరంలో ఉంటాడు. ఆత్మ తానే దేవునితో మన తరఫున వ్యాజ్యమాడుతుంటదని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది. ఎందుకంటే మనలో నివసిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వి కనెక్ట్ టు హోలీ స్పిరిట్ గాడ్ అండ్ దట్స్ హౌ ఈ ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో మనం ప్రార్థన చేస్తాం. బికాజ్ మన బాధ ఏంటో, మన ఎమోషన్స్ ఏంటో హోలీ స్పిరిట్ గాడ్కి అర్థమవుతుంది. సో దట్ హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ గాడ్. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు ప్రూవ్ ఫ్రమ్ దిస్ వర్స్ అన్నమాట. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 22 వరకు. ఇక్కడ బిఫోర్ వి గో దేర్ చిన్న కంటెక్స్ట్ ఏంటిదో ఒకసారి చూపిస్తాను. మనము లార్డ్ అని చూసుకున్నాం ఇంతకు ముందు, గుర్తుందా ఎవరికన్నా? లార్డ్ అంటే ఏమేమి చూసుకున్నాము మనము? తెలుగులో అయితే ప్రభువు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో లార్డ్ అన్నదానికి 2 మేజర్ ఉన్నాయని చూసుకున్నాము. క్యాపిటల్ లెటర్స్ లో చెప్పండి.
యాహూవే అని గుర్తుందా? ఒక రోజు కూర్చొని రాసుకొని చూసుకున్నాము. క్యాపిటల్ లెటర్స్ లో ఇంగ్లీష్ లో లార్డ్ అని ఉంటే యుడ్హే వాఫే 4 letter వర్డ్స్ ఇన్ హీబ్రూ. యుడ్హే వాఫే లాటిన్ లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు యాహూవే అని రాయబడింది, కానీ యాక్చువల్ హీబ్రూలో ఇట్స్ యుడ్హే వాఫే, 4 letter వర్డ్ అది. దెర్ ఈస్ నో రైట్ మీనింగ్ ఫర్ ఇట్. కొంతమంది ఎల్ అంటారు అనమాట, ఆల్ పవర్ఫుల్ గాడ్ ని యుడ్హే వాఫే అంటారు. హీబ్రూలో అయితే వాళ్ళు పల్కను కూడా పలకరు, ఎంతో పవిత్రమైన పేరు, మేము పల్కను కూడా పలకమంటారు. అందుకని వాళ్ళు యుడ్హై వాఫేని ఇంకొక పదంతో రీప్లేస్ చేసినారు. దేవుని గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా యెహోవా అని మాట్లాడరు. 4 అక్షరాలు తెలుగులో ఏమని ట్రాన్స్లేట్ చేయబడిందంటే యెహోవా అని ట్రాన్స్లేట్ చేయబడింది, కానీ యాక్చువల్ హీబ్రూలో యుడ్హై వాఫే ఆ 4 అక్షరాల పదం అది. వాళ్ళు పలకను కూడా పలకరు ఆ పదాన్ని, కానీ వేరొక పదంతో పలుకుతారు దేవుణ్ణి. ఆ పదం ఏదో గుర్తుందా? ఇంతకు ముందు డిస్కస్ చేసినాం మనం. లార్డ్ అని అంటారు, దానికి హీబ్రూలో ట్రాన్స్లేషన్ ఏంటిదంటే ఎడోనై. ఎడోనై అంటే లార్డ్ అని అర్థం, ప్రభువు అని అర్థం. సో అందుకనే మనము ట్రాన్స్లేషన్ లో, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో బాగా క్లియర్ గా ఉంటుంది. మీరు చూసుకుంటే వెళ్తే కన్నా క్యాపిటల్ లెటర్స్ లో లార్డ్ అని ఉంటుంది, LORD క్యాపిటల్ లెటర్స్ లో ఉంటుంది. ఇంకొక చోట న్యూ టెస్టిమెంట్ కి వచ్చేసరికి కూరియోస్ అన్నమాట. కూరియోస్ గ్రీక్ వర్షన్ లో లార్డ్ అని అర్థము, ప్రభువు. చాలా చోట్ల మన ట్రాన్స్లేషన్స్ లో చూసుకుంటే కన్నా దేవునికి ప్రభువు అని ప్రతి ఒక్క చోట దేవునికి అట్రిబ్యూట్ చేయబడింది ఆ పదం. అడోనై గాని కూరియోస్ గాని, అడోనై అయితే హీబ్రూలో, గ్రీక్ లో అయితే కూరియోస్. అది ఓన్లీ దేవునికి మాత్రమే ఆ టైటిల్ ఇవ్వబడింది అనమాట. ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మనమందరమును లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమకు పొందుచు, ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఎవరి చేత అంట? ప్రభువగు ఆత్మ చేత. లార్డ్ అని ఉంటది ఇంగ్లీష్ లో, కూరియోస్. ఇంతకుముందు చూసుకున్నాం కదా, గ్రీక్ లో అయితే కూరియోస్ అని. సో అట్రిబ్యూషన్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు అని అట్రిబ్యూట్ చేస్తున్నాడు అక్కడ కూడా. అండ్ ఇంతకు ముందు పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి నివసిస్తాడు అని మనం చూసుకున్నాం కదా. అది ఎక్కడ ఉంటదంటే వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. చాలా చోట్ల ఉంటది, ఇదొక చోట. రోమీలకైతే ఇంకా చాలా క్లియర్ గా ఉంటది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:22. ఆయనతో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవునికి నివాస స్థలం అంట. గాడ్ ఇన్ ద స్పిరిట్, ఇన్ హోమ్ యూ ఆల్సో ఆర్ బీయింగ్ బిల్ట్ టుగెదర్ ఫర్ ఎ డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో మనము ఆయనకు నివాస స్థలమై ఉన్నామంట. సో అక్కడ కూడా గాడ్ అని రాయబడింది. హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ గాడ్, స్పిరిట్ ఈస్ గాడ్. ఆయన ఎలాగో మనలో వచ్చి నివసిస్తాడంట? ఆత్మ మూలంగా వచ్చి నివసిస్తాడంట. సో అది రాయబడింది, చాలా బాగుంటది అది కూడా. వర్షం మొత్తం ఒకవేళ దేవుడి చిత్తం అయితే ఎఫెసీయులకు వర్డ్స్ బై వర్డ్స్ కూడా చేద్దాం మనం ఎప్పుడన్నా. చాలా బాగుంటది మొత్తం ఎఫెసీ గ్రంథము. గలతీ చేసినట్టుగా మనం ఇంతకు ముందు గలతీలను చేసాం కదా, అలాగే వర్డ్స్ బై వర్డ్స్ చాలా బాగుంటుంది. టోటల్ కంటెక్స్ట్ ఏంటిది అంత క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు అనమాట. జాన్ లో ఉంటది, when we are worshiping Lord we have to worship in spirit and truth అని అంటారు. అది కూడా కరెక్ట్. సో ఆమ్నిపొటెన్స్ లో నా ఇవంతా బ్యాక్గ్రౌండ్, దట్ పరిశుద్ధాత్మ దేవుడు అని వాక్యంలో ఎక్కడెక్కడ రాయబడి ఉన్నాం అన్నది చూసుకున్నాం మనము. నా అట్రిబ్యూట్స్ లో
చాలా ఉన్నాయి. ఆమ్నిపోటెంట్ గురించి చూసుకుంటే, ఆమ్నిపోటెంట్ అంటే ఆల్ పవర్ఫుల్, ఈజ్ ఆల్ పవర్ఫుల్. ఆయనకు పైన ఇంకా అథారిటీ ఎవరు లేరు. లేరు. ఈజ్ ద ఓన్లీ పవర్ఫుల్ గాడ్ అండ్ నో వన్ ఈజ్ అబౌవ్ హిమ్. ఆయన డిక్టేట్ చేయడానికి ఎవరు లేరు. ఆయన ఆల్ పవర్ఫుల్ గాడ్. దట్స్ వన్ అదర్ థింగ్. మనము వన్ పాలిథియిజం అంటారు, మనది మోనోథియిజం కదా. దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ ఫర్ us. పాలిథియిజంలో ఏంటిదంటే దెర్ ఇస్ నో పవర్ఫుల్ గాడ్ ఫర్ దెమ్. వాళ్ళకి హైరార్కీ ఉంటుంది. ఒక గాడ్ తర్వాత ఒకరు, ఒక గాడ్ తర్వాత ఇంకొక గాడ్, ఇంకొక గాడ్, విచ్ ఇస్ రాంగ్. దెర్ ఈస్ ఓన్లీ వన్ పవర్ఫుల్ బీయింగ్, దట్ ఈ సృష్టినంతటిని సృష్టించిన దేవుడు. ఈజ్ ఆల్ పవర్ఫుల్ గాడ్. ఆయన నోటి మాట సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు. ఒకసారి యోబు గ్రంథము 33:4 ఎలీహు మాట్లాడుతుంటాడు. ఈ ముగ్గురు స్నేహితులు వచ్చి మాట్లాడిన తర్వాత యోబు ఏదైతే శ్రమల గుండా వెళ్తున్నాడో, ఎలీహు చివర్లో మాట్లాడతాడు. వాళ్ళందరూ వాళ్ళకి ఇష్టం వచ్చినది చెప్తాడు, కానీ అట్లీస్ట్ దేవుని పరంగా కొంచెం కరెక్ట్ చెప్పేది ఎలీహు ఒక్కడు చెప్తాడు అనమాట. అప్పుడు ఎలీహు 33వ అధ్యాయంలో చెప్తున్నాడు 4వ వచనం. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చాను. ఎవరు సృష్టించినారంట ఆయనని? దేవుని ఆత్మ సృష్టించినాడు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హ్యాస్ మేడ్ మీ అని ఉంటుంది ఇంగ్లీష్. సో ఆయన హీఈస్ ద క్రియేటర్, హీఈస్ ద ఆల్ పవర్ఫుల్ గాడ్. అది అట్రిబ్యూట్ చేస్తున్నాడు, అది చెప్తున్నాడు అనమాట ఇక్కడ. ఆయన ఆత్మ ద్వారా సృష్టింపబడిన వారమై ఉన్నాం. సో హీఈస్ ద పవర్ఫుల్ గాడ్, హీఈస్ ద క్రియేటర్ హిమ్సెల్ఫ్, పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకా మీరు కొలసీలకు రాసిన పత్రికలో చూసుకుంటే అక్కడ క్రీస్తు సమస్తమును సృష్టించినాడు అని ఉంటది. ప్రతి ఒక్కటి ఆయన చేత సృష్టింపబడినదే, ఆయన కొరకు సృష్టింపబడినదని ఉంటది అక్కడ. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి చూసుకుంటే వస్తే అమేజింగ్ ఉంటది. అసలు ఉన్న క్వశ్చన్స్ అన్ని తీరిపోతాయి మనకు అక్కడ 15 నుంచి 25వ వచనం వరకు. కానీ ఇక్కడ ఎలీహు ఏమని చెప్తున్నాడంటే, నన్ను సృష్టించినది పరిశుద్ధాత్మ దేవుడు, నాకు ఊపిరి కూడా దయచేసేది ఆయన శ్వాస ద్వారా నాకు ఊపిరి కూడా కలుగుతున్నది అని చెప్తున్నాడు. అలాగే దిస్ ఇస్ వేర్ ట్రాన్స్లేషన్స్ లో డిఫరెన్స్ అంటే మీకు కూడా తెలుస్తుంది అన్నట్టు చెప్తున్నాను అనమాట. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 30వ వచనం. తెలుగులో ఒక ట్రాన్స్లేషన్ ఉంటది, ఇంగ్లీష్ లో ఒక ట్రాన్స్లేషన్ ఉంటది. కానీ మోస్ట్లీ ఇంగ్లీష్ అండ్ హీబ్రూ దగ్గరగా మ్యాచ్ అవుతాయి అన్నమాట. ఒకసారి కీర్తనల గ్రంథము 104:30. నీవు నీ ఊపిరి విడవగా అవి సృజింపబడును, అట్లు నీవు భూతములను నూతన పరచుచున్నావు. ఇంగ్లీష్ లో అయితే ఎవరి దగ్గర ఉంటే చదవండి, లేకపోతే నేను రాసి పెట్టుకున్నాను. నీవు You send forth your spirit, they are created, and you renew the face of the earth. You send forth your spirit. ఇక్కడేమో తెలుగులో ఏమో నీ ఊపిరిని విడవగా సృజింపబడును. ఇంగ్లీష్ లో అయితే నీ ఆత్మను పంపగా అవి క్రియేట్ అయిబడినాయి. ఊపిరి అంటే ఆత్మనే. ఇంగ్లీష్ లో ఆంటీ చెప్పింది కరెక్ట్. యాక్చువల్లీ రువాక్ అన్న కానీ న్యూమటాలజీ కానీ ఆత్మ అని రాయబడి ఉంటది మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్. కానీ కొన్ని ట్రాన్స్లేషన్స్ లో ఊపిరి అని కూడా రాయబడి ఉంటుంది. బట్ ఇక్కడ కంటెక్స్ట్ చూసుకుంటే గన కీర్తనలు 104:30 ఆయన ఆత్మను పంపివగానే అవి క్రియేట్ చేయబడ్డాయి అంట. దట్ హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ ద క్రియేటర్ అక్కడ. దట్స్ వాట్ ఈస్ ట్రైయింగ్ టు సే. అక్కడ ఊపిరమ్మా, అది కరెక్టే. అందుకనే వీ హ్యావ్ టు హ్యావ్ ఎ క్లియర్ అండర్స్టాండింగ్. ఎక్కడ ఊపిరి వాడాలి, ఎక్కడ స్పిరిట్ అని రాయబడి ఉంది, అవి క్లియర్ అండర్స్టాండింగ్ చేయాలి. అందుకనే ఇక్కడ యు హావ్ సెంట్ ఫోర్త్, తెలుగులో చూసుకున్నా కూడా బాగా అర్థమవుతుంది. నీ ఊపిరి విడువగా అవి సృజింపబడను అని ఉంటది కదా. కానీ మనిషిని ఒక్క ద్వారానే ఊపిరి, దేవుని ఊపిరి ద్వారా మనుషుడు, మిగతా సృష్టి అంతా కూడా దేవుడి మాట ద్వారా క్రియేట్ చేయబడింది మొత్తం కదా. సో ఇక్కడ ఆయన ఆత్మను పంపించినాడు. అందుకనే తెలుగులో కూడా ఒక రకంగా చూసుకున్నా కూడా ఇట్ మేక్ సెన్స్.
ఊపిరిని పర్సానిఫై చేయబడింది తెలుగులో అయితే కనుక. ఒక పర్సన్ గా ఊహించుకుంటే తప్ప మనం అర్థం చేసుకోలేము తెలుగులో కూడా. నీ ఊపిరిని విడగా అవి సృజింపబడెను అని. కానీ సృజింపబడింది అయితే మాట ద్వారానే కదా. ఆయన కలుగును గాక అన్నాడు, అన్ని కలిగిపోయినాయి. సో అందుకనే ఇంగ్లీష్ లో అయితే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది. యు సెండ్ ఫోర్త్ యువర్ స్పిరిట్. ఆయన ఆత్మను పంపించినాడు కాబట్టి అవన్నీ సృష్టింపబడింది. సో అందుకనే ఆది కాండం 1:2 కూడా చూసుకున్నా కూడా అగాధ జలముల పైన ఆయన ఆత్మ అల్లాడుచున్నాను. సో ఇట్ వాస్ ద హోలీ స్పిరిట్ గాడ్ హూ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రియేషన్. సృష్టిని సృష్టించడంలో అన్నిట్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. హోల్ ట్రినిటీ వాజ్ ఇన్వాల్వ్డ్. సో అది మెయిన్ కాన్సెప్ట్ దట్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ అవుట్. హీఈస్ ఆమ్నిపోటెంట్ గాడ్, అంటే హీఈస్ ఆల్ పవర్ఫుల్ గాడ్. ఎవ్రీథింగ్ దట్స్ బీన్ క్రియేటెడ్ ఇస్ క్రియేటెడ్ బై హిమ్ అండ్ ఫర్ హిమ్. సృష్టి విషయంలో కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు, హోలీ స్పిరిట్ ఈస్ గాడ్. అవి వర్సెస్ ద్వారా చూసుకున్నాం మనము. వెరీ ఇంపార్టెంట్. అలాగే ఆమ్నిపోటెన్స్ గురించి. ఆమ్ని అంటే ఆల్, ఇట్స్ అ లాటిన్ వర్డ్, గ్రీక్ లో కూడా అదే వర్డ్. ఆమ్ని అంటే ఆల్ పవర్ఫుల్, ప్రతి ఒక్క చోట. ఆమ్ని ప్రెజెన్స్ అంటే హీస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్. ఆమ్నిషెంట్ అంటే, ఆమ్నిసైన్స్ అంటే హీ నోస్ ఎవ్రీథింగ్. సో ఆమ్ని అన్నది అది చూసుకున్నాం, దాన్ని ట్రాన్స్లేషన్. ఇంకా హోలీనెస్ గురించి అవన్నీ కూడా చూసుకుంటాం. హగ్గియాస్, హోలీనెస్ అంటే హగ్గియాస్ గ్రీక్ వర్డ్. హగ్గియాస్ అంటే సపరేట్ చేయబడిన వాళ్ళు. అవన్నీ డీటెయిల్డ్ గా వర్డ్స్ బై వర్డ్స్ చూసుకుందాం మనం. ఈ దినానికైతే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ లెర్న్డ్ ఇస్ దట్ హీస్ గాడ్ అండ్ హీస్ ఓమ్నిపోటెంట్ గాడ్. ఓమ్నిపోటెంట్ లో ఆయన క్రియేటర్, ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రియేషన్. ఆయన నోటి మాట ద్వారానే, ఆయన ద్వారానే సృష్టి అంతా క్రియేట్ చేయబడింది. ఆ ముగ్గురికి అట్రిబ్యూట్ చేయబడుతుంది క్రియేటర్ అన్నది, ఒక్కరికే కాదు. గాడ్ ద ఫాదర్ కి క్రియేటర్ అనే అట్రిబ్యూట్ చేయబడింది. ఇప్పుడు మనం చూసిన వర్సెస్ లో పరిశుద్ధాత్మ దేవుడు హీజ్ ఆల్సో క్రియేటర్. హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఆల్సో క్రియేటర్. కొలొస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో గాడ్ ద సన్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఆల్సో ద క్రియేటర్. అక్కడ కూడా రాయబడి ఉంటుంది క్లియర్. ముగ్గురు దే ఆర్ పార్ట్ ఆఫ్ క్రియేషన్. దే క్రియేటెడ్ ద హోల్ యూనివర్స్. ఇంకా కొలొస్సీలకు రాసిన పత్రికలు అయితే ఇంకా బాగుంటుంది. నథింగ్ దట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఆయన లేకుండా ఏది కూడా క్రియేట్ చేయబడదు. అంటే ఆయన లేకుండా ఏది కలగలేదు. సో ఏది కూడా సృష్టిలో ఏది కూడా సృష్టింపబడలేదు అన్నమాట. సో అది దాంట్లో బాగుంటది. ఇంకా క్రిస్టియన్ గురించి రాసిన విషయంలో కొలొస్సీలకు రాసిన పత్రికలో క్లియర్ గా ఉంది. సో ఆమ్నిపోటెన్స్ లో we've seen all these attributes. గ్రీక్ లో ఒకవేళ మీకు కావాలంటే ఏమంటారంటే ఎల్ అంటారు. ఎల్ అంటే ఆల్ పవర్ఫుల్. ఎల్ అంటే ఆల్ పవర్ఫుల్. ఎల్ నుంచే ఎలోహిం అని డిరైవ్ చేయబడింది. ఎలోహిం మీకు అందరికి అర్థమై మీకు తెలిసి ఉంటుంది. ఎలోహిం అంటే హీబ్రూలో దేవుడుగా అని అర్థం, గాడ్ హీబ్రూలో. కానీ యాక్చువల్ రూట్ వర్డ్ ఏంటిదంటే ఈఎల్ అన్నమాట. ఎల్ అంటే హీస్ ఆల్ పవర్ఫుల్. సో ఆ దేవుడు అన్న పదంలోనే ఆయన పవర్ఫుల్ అని రాయబడి ఉందన్నమాట. సో ఎలోహిం అని గ్రీక్ హీబ్రూలో రాయబడిన పదంలోనే ఆయన పవర్ఫుల్ గా, ఆయన పైన ఇంకెవరు ఉండకూడదు అనమాట. దట్స్ వెన్ హీ బికమ్స్ గాడ్, అదర్వైజ్ హీస్ నాట్ గాడ్. ఆయన పైన ఎవరన్నా ఉన్నారు అనుకో, ఆయన కంటే పవర్ఫుల్ ఎవరన్నా ఉన్నారు అనుకో, హీబ్రూలో కానీ గ్రీక్ లో కానీ ఇంకా ఆయన గాడ్ కాదన్నాడు. గాడ్ అంటే హీ హాస్ టు బి ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. అందుకనే పాలిథియిజం కి అసలు బేసిసే లేదు. పాలిథియిజం అంటే మల్టిపుల్ గాడ్స్. మల్టిపుల్ గాడ్స్ కి అసలు బేసిసే లేదు. ఎందుకంటే ఒక గాడ్ పైన ఇంకొక గాడ్ ఉన్నాడు అనుకో, ఈ కింద ఆయన గాడ్ అని పిలవలేదు, పిలవకూడదు కూడా. అకార్డింగ్ టు ద రూల్స్ ఆఫ్ స్క్రిప్చర్ ఆయన కింద ఆయన గాడ్ కాదన్నాడు. సో పాలిథియిజం కి అందుకే బేసిసే లేదు, ఫౌండేషనే లేదు పాలిథియిజం. సో ఈవెన్ ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఎలోహిం అన్న దాంట్లోనే ఈజ్ ఆల్ పవర్ఫుల్. ఇంకా ఆల్ పవర్ఫుల్ లేని వాళ్ళకి గాడ్ అని పిలవకూడదు కూడా. ఓన్లీ ఎవరైతే పవర్ఫుల్ ఉంటారో వాళ్ళకి గాడ్ అని పిలుస్తాం.
సో దట్ హోలీ స్పిరిట్ గాడ్ హ్యాస్ బీన్ ఆన్ అండ్ ఆఫ్ ఎలోహిం అని ఆయనకి అట్రిబ్యూట్ చేయబడింది. అందుకనే ఇంతకు ముందు వర్షలోనే చూసుకున్నాం మనం. ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనంలోనే రాయబడింది, మొదట్లోనే రాయబడింది దట్ ఆయన దేవుడు, ఆయన ఎలోహిం. ఎలోహిం గురించి కూడా ఒకసారి చూసుకున్నాం కదా మనం. ఇట్స్ ఎ సింగులర్ ఇన్ అ సెన్స్ బట్ ప్లూరల్ ఇన్ వర్డ్. మళ్ళీ ఒకసారి చూసుకున్నాం, ఒకవేళ చూసుకోకపోతే కన్నా నెక్స్ట్ వీక్ లో గల ఇంట్రొడక్షన్ లో ఎలోహిం అంటే అర్థం ఏంటి, ఇట్స్ ఎ ప్లూరల్ వర్డ్ బట్ ఎలాగో సింగులర్ అయింది అది కూడా చూసుకుందాం నెక్స్ట్ వీక్ వీలైతే దేవుడు ఒకవేళ తరుణం ఇస్తే. అది మేజర్ థింగ్స్ దట్ వీ వాంటెడ్ టు డిస్కస్. నా మన స్టడీలో ఎప్పుడైనా సరే మనం థియాలజీ నేర్చుకున్నప్పుడు నెక్స్ట్ మనం నేర్చుకునేది ఏంటంటే ప్రాక్టికల్ అప్లికేషన్. సో ప్రాక్టికల్ అప్లికేషన్ లో మనం ఏమేమి డిరైవ్ చేసుకోవచ్చు. మనం దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని చూసుకున్నాం, హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ గాడ్ అని చూసుకున్నాము, ఆయన ఆల్ పవర్ఫుల్, ఆయన సృష్టిని సృష్టించినది ఆయననే అని చూసుకున్నాము. మనకు ప్రాక్టికల్ గా ఎలా అప్లై అవుతుంది ఈ రోజు నేర్చుకున్నది. సృష్టిని ఆయనే కానీ మనకేంటి, వాట్ ఈస్ ఇట్ ఫర్ మీ? నాకేం లాభం? నేర్చుకుంటున్నాను కరెక్టే, కానీ నేను అప్లై చేయాలి కదా ఎక్కడో ఒక చోట. నేను ఎలా అప్లై చేయగలుగుతాను? నేర్చుకున్నది నేను ఎలా అప్లై, దట్ ఈస్ ప్రాక్టికల్ అప్లికేషన్. ప్రాక్టికల్ గా నేను ఎలా అప్లై చేసుకుంటాను ఈ దినాన నేర్చుకున్నది, అది ఇంపార్టెంట్ కదా. ఆంటీ ఓకే, ఓకే. అంటే నాకు అర్థమైంది ప్రాక్టికల్ అప్లికేషన్ లో ఒకటి ఏంటిది అంటే, హీఈస్ ఆల్ పవర్ఫుల్ గాడ్ అని చూసుకున్నాం, హీ కంట్రోల్స్ ఎవ్రీథింగ్, హీఈస్ ద క్రియేటర్ అని చూసుకున్నాం. రెండవది, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు. నేను ఎప్పుడైతే క్రీస్తుని స్వంత రక్షకుడిగా అంగీకరించానో అప్పుడు నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అంటే నేను ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. నేను ఒక తప్పు చేస్తున్నాను అంటే నాలో పరిశుద్ధాత్మ దేవుడు అనుక్షణము నన్ను గమనిస్తున్నాడు అని నేను ఆ మెలకువతో నేను ఉండి నా ప్రవర్తన అంతా కూడా అలా సరి చేసుకుంటూ బతకాలని. నేను కేర్ ఫ్రీగా ఇష్టం వచ్చినట్లుగా యెహోలోక సంబంధాలు నివసిస్తున్నట్లుగా నేను నివసించలేను. మనమందరము ప్రత్యేకపరచబడిన వారం. ప్రత్యేకపరచబడిన వారం అంటే అర్థం ఏంటిదంటే, గ్రీక్ లో హగియాస్ అంటే వి హావ్ బీన్ ఏ హోలీ పీపుల్. బికాస్ ఏదో నేను నీతిమంతుడను, నీతి కార్యాలు చేస్తున్నంత మాత్రాన నేను పరిశుద్ధుడని కాలేదు, కానీ నాలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు కాబట్టి నేను ప్రత్యేకపరచబడిన వాడను. నేను ఎప్పుడైతే ప్రత్యేకపరచబడిన వాడనై ఉన్నానో నేను ఇంకా ఇంత కేర్ఫుల్ గా బతకాలి. నా ప్రవర్తనను, నా నడకను, ఎందుకంటే నాలో నివసిస్తున్న దేవుడు సామాన్యుడైన దేవుడు కాదు. ఈజ్ ఆమ్నిపోటెంట్ గాడ్, ఈజ్ ఆల్ పవర్ఫుల్ గాడ్. సో నా ప్రవర్తన, ప్రతి నడత, నేను మాట్లాడే ప్రతి మాటను నేను పరీక్షించుకుంటూ ఉండాలి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాక్టికల్ అప్లికేషన్. నేను ఎలాగ అప్లై చేసుకుంటాను అంటే, నేను ఒక తప్పు చేసే ముందు నాకు అవగాహన ఉండాలి. అయ్యో, పరిశుద్ధాత్మ దేవుడు నా ప్రతి నడతను గమనిస్తున్నాడు, ఆయన ప్రతి ఒక్కటి డిక్టేట్ చేస్తున్నాడు. అందుకనే ఇంతకు ముందు చూస్తాం కదా, ఆయనను దుఃఖపరచకుడి అని ఉంది వాక్యంలో. అది ఇంతకు ముందు చూసుకుందాం. మనం తప్పు చేసినప్పుడల్లా ఆయన దుఃఖపడుతూ ఉంటాడు. సో నా నడతను నేను పరీక్షించుకుంటూ ఉండాలి. ఎవరైతే దేవునిలో రెన్యూ అయి ఉన్న వాళ్ళు, ఎవరైతే దేవునిలో పునరుద్ధానులు అయి ఉన్నారో వారందరూ కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివసిస్తున్నాడు అన్న ఆలోచనలో ఉంటూ వారి నడతలను ప్రతి క్షణము, ప్రతిదినము పరీక్షించుకుంటూ ఉండాలి. అందుకనే సాబాత్ దినం అంటే ఒకప్పుడు ఇట్ వాజ్ జస్ట్ సాటర్డే హీబ్రూలకైతే. బట్ ఎవరైతే క్రీస్తుని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారో, క్రీస్తులో పునరుద్ధానమై ఉన్నారో, వారికి ప్రతిదినము పరిశుద్ధ దినమే, ప్రతి క్షణము పరిశుద్ధ దినం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే వచ్చి వాళ్ళని నివసిస్తున్నాడు.
every second, every moment is a holy, it's a Sabbath day for us. So yeah, we have to be very cautious. Endukante we are in the presence of God. Because God, Holy Spirit, God is living in us. So it's very important, practical application lo chusukuntunnappudu, that we have to guard our every day-to-day activities. ప్రతి నడతను మనం పరీక్షించుకుంటూ భయంతోనూ వణుకుతోనూ ఆయన సన్నిధిలో ఉండాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ ప్రాక్టికల్ అప్లికేషన్. ఇంకా ఎవరన్నా యాడ్ చేస్తారా బిఫోర్ వి క్లోజ్? ప్రార్థన చేసుకుందాము. ఒక్కసారిగా ప్రార్థన చేసుకుంటూ ఉండగా కళ్ళు మూసుకొని ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ప్రభువా, మీరు ఎంతో గొప్ప దేవుడు. పరిశుద్ధాత్మ దేవ, ఏమాత్రం అర్హత లేని మా జీవితంలో, మా శరీరంలో మీరు ఉంటున్నారని వాక్యం సెలవిస్తున్నది. అవును తండ్రి, నేనైతే అర్హత లేని వాడను. నా జీవితం అయితే పాపంలో ఉన్నప్పుడు మీరు నన్ను వెదకి రక్షించుకున్నారు ప్రభువా. అయా, ఈ పాపపు జీవితం నుంచి పరిశుద్ధ జీవితంలోకి మీరు నన్ను నడిపించారు. నేను మరి ఎంత నా జీవితాన్ని నేను పరీక్షించుకుంటూ ఉండాలి. అయా తండ్రి, నాయన కేర్ ఫ్రీ జీవితంలో నేను నివసిస్తున్న ప్రతిసారి ప్రభువా మీరు మమ్మల్ని గద్దిస్తున్నారు. అయా తండ్రి నాయన, మీరు నన్ను అయా తండ్రి నాయన మీ రక్షణలోకి, క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడాలని ఆశతో ఉన్నారు ప్రభువా. అయా, మీ గద్దింపుకు నేను లోబడటకు ప్రభువా, అయా మీ చిత్త ప్రకారం నేను జీవించటకు నాకు శక్తిని దయచేయండి. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి అడుగుదాం. అడుగుడు మీకు ఇవ్వబడునని ఉన్నది. యాక్చువల్ దాని కంటెక్స్ట్ కూడా ఇది. సో ఆస్క్ గాడ్ దట్ వీ హ్యావ్ టు లివ్ అకార్డింగ్ టు హిస్ విల్. ఆయన చిత్త ప్రకారం నివసించాలని దేవుని అడుగు. మమ్మీ ఎండ్ ప్రేయర్ ఎవరు మమ్మీ? ఎవరు ఎండ్ ప్రేయరా? ఎవరు ఎండ్ ప్రేయరా? చెప్తున్నాను ప్రియదర్శిని, ఎవరు ఎండ్ ప్రేయరా? సర్లే జాస్మిన్ చెప్తున్నాను. నిర్మల ఎండ్ ప్రేయర్ చేయి. చేస్తున్నా. మహోన్నతుడా, మహనీయుడా, సర్వోన్నతుడా, సర్వశక్తుడా, దయామయుడా, కరుణామయుడా, ప్రేమమయుడా, కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా, ఎంత గొప్ప దేవుడు నాయన. నా తండ్రి, మమ్మల్ని ఈ సమయం వరకు సజీవ సంఖ్యలో ఉంచి నీ వాక్యం వినే యోగ్యత ఇచ్చినందుకు వెళ్ళలేని స్తుతులయ్యా. ఎవ్వరికి లేని ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు నాయన. ఇంకా అనేకులు వచ్చి ఈ వాక్యం వినాలని నా మనసులో ఆశ కలిగి ఉన్నా తండ్రి. ఆశపడిన ప్రాణాన్ని నువ్వు తృప్తిపరిచే దేవుడు అని ఎరిగి ఉన్నానయ్యా. రుచి చూచి తెలుసుకున్నానయ్యా, నువ్వు ఉత్తముడవు అని తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వాక్యం మాకు వినిపించిన